ఆ భూముల్ని ముట్టుకునే అధికారం కూడా ఉండదు. కానీ ఇక్కడ కోయడ గ్రామంలో ఆనాడు 100 రూపాయలకు ఎకరం కూడా ఉండదు. పన్ను కట్టడానికే పైసలు లేని కాలం అది. రాళ్ళు రప్పలు చెట్లు చేమలు పుట్టలు ఉన్నటువంటి గ్రామంలో ఈ ప్రాంత ప్రజలు కాలువలు లేక వర్షాలు లేక బోర్లు వేస్తే కూడా నీళ్లు పడక జొన్న చేనులో కంది చేనులో లేకపోతే ఆమ్దం చేనులో వేసుకొని బతికేటువంటి ప్రాంతం ఇది. ఇవాళ ఆనాటి ఆ కుటుంబాలు ఇవాళ 10 కుటుంబాలు అయిపోయినాయి. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కడికి ఒక ఇల్లు కట్టుకునే స్థలం కూడా ఉండదు ఇప్పుడు. అలాంటి భూములు ఎప్పుడో ఇందిరాగాంధీ రాజభరణాలు రద్దు చేసి ఎప్పుడో వినోబా భావే పేదలకు కూడా భూములు కావాలని చెప్పి భూద్యమాలు చేస్తే ఇలాంటి పేదవాళ్ళకి ఈ రంగారెడ్డి జిల్లాలో పాత రంగారెడ్డి జిల్లా ఇవాళ కొత్తగా మల్కాజ్గిరి జిల్లా అయింది, ఇక్కడ రంగారెడ్డి జిల్లా అయిపోయింది. ఈ జిల్లాల్లో వేల కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయి. రింగ్ రోడ్డు పడుతున్నప్పుడు నేను కూడా అప్పుడు లీడర్గా ఉన్నా. రింగ్ రోడ్డు పడుతున్నప్పుడు అసైన్మెంటు భూములు పేదల భూములు ఉత్తగానే గుంజుకునే అధికారం మీకు లేదు. పట్టా భూములు కలిగిన వాళ్ళకి ఎట్టయితే డబ్బులు ఇచ్చి తీసుకుంటున్నారో అసైన్మెంట్ భూములు రైతులకు కూడా డబ్బులు ఇచ్చి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ పెట్టాం. పెడితే ఆ కాలంలో రింగ్ రోడ్లో పోయినటువంటి వాళ్ళకి అసైన్మెంట్ భూములకు డబ్బులు వచ్చినాయి. ఇవాళ మీకు చాలామందికి తెలవాలి, ఒకసారి అసైన్మెంట్ చేయబడ్డ భూములంటే అమ్ముకునే అధికారం లేకపోవచ్చు, కానీ అనుభవించే అధికారం మాత్రం శాశ్వతంగా ఉంటుంది. తండ్రికి ఎట్లయితే అధికారం వచ్చిందో, కొడుకు ఎట్లయితే అధికారం వచ్చిందో మనమనికి ఉంటుంది, మునిమనవలకు కూడా ఉంటుంది. కానీ గుంజుకునే అధికారం ఎవ్వడికి లేదు. గవర్నమెంట్ అనగానే అబ్బా జాగీర్ కాదు ఇవ్వండి. గవర్నమెంట్ అంటే తెలంగాణ ప్రజలు. కేసీఆర్ వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఒక దరిద్రం స్కీమ్ తెచ్చిండ్రు. బయట రాష్ట్రాలలో తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఇతర రాష్ట్రాలలో 15 ఏళ్లకో 20 ఏళ్లకో ఈ భూములు కూడా అమ్ముకునే అధికారం ఉన్నది. ప్రభుత్వ పరంగా పట్టాలు ఇచ్చినప్పటికి కూడా అమ్ముకునే అధికారం వాళ్ళకు ఉన్నది. అక్కడ మేము అనుకున్నాం పేదలకు కూడా అలాంటి అధికారాలు ఇస్తారని, వాళ్ళకు పాపం వాళ్ళ బిడ్డల పెళ్ళిళ్ళకో ఏదైనా కార్యానికో అక్కడికి వస్తాయని చెప్పి మేము భావించినాం. కానీ మీరు చూసిండ్రు ఆ భూములు గుంజుకొని దానికి ఒక మంచి పేరు పెట్టి ల్యాండ్ పూలింగ్ అని పేరు పెట్టి మీ చుట్టుపక్కల గ్రామాల్లో ఎకరం భూమి మీరు ఇవ్వండి, మీ అసైన్మెంట్ భూములు అమ్ముకునే అధికారం లేదు మీకు, ఇది ఎవరు తీసుకోరని చెప్పి భయపెట్టించి ఆనాడు ల్యాండ్ పూలింగ్ పేరిట 1 ఎకరం భూమికి 400 గజాలు 500 గజాలు 600 గజాలు ఇచ్చింది. అక్కడక్కడ మీరు చెప్తున్న ఈ షావుకారు గుట్టలు ఎక్కడ ప్రభుత్వానికి భూమి అవసరం ఉన్నా, అది ఫైరింగ్ రేంజ్ కావచ్చు, అదే కాలేజీ కావచ్చు, అదే స్కూల్ భవనం కావచ్చు, అదే ఫ్రూట్ మార్కెట్ కావచ్చు, అదో బస్ డిపో కావచ్చు, మేము పెట్టొద్దని అంటలేము. కానీ పేదల భూములు మాత్రమే ఎందుకు గుంజుకుంటున్నారు? గవర్నమెంట్ భూములు లేవా మీకు?
గవర్నమెంట్ భూములు లేవా నీకు? పెద్దల భూములు కొనుక్కొని ఇయ్యలేరా మీరు? కానీ వీళ్ళ కన్నంతా కూడా వీళ్ళు నోరు లేనోళ్ళు, పేదవాళ్ళు. మీ ఊర్లో గీ కాలంలో కోయడలో కూతవేడు దూరం ఉంటుంది హైదరాబాద్కి. ఇక్కడే మేము టెంట్ వేయలేము, ఇక్కడే మేము కుర్చీలు గుంజుకపోతాం, ఇక్కడే మైకు సీజ్ చేస్తామనేటువంటి ఈ కాలం అంటే ఇక అర్థం చేసుకోండి ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా ఉందో మనకు అర్థం కావాలి. దుర్మార్గంగా ఉందో అర్థం కావాలి. ఎక్కడి దాకా పోతారు మీరు బిడ్డ? ఎక్కడి దాకా పోతారు మీరు? తొండ పరుగు ఎనుల దాకా బిడ్డ. నీకు అధికారం కట్టబెట్టింది మీ అమ్మ కాదు, నీ అధికారం కట్టబెట్టింది మీ అయ్య కాదు. నీకు అధికారం కట్టబెట్టింది ఇలాంటి ఎస్సీలు, ఇలాంటి ఎస్టీలు, ఇలాంటి బీసీలు, ఇలాంటి మహిళలు ఓటేయకపోతే చచ్చిపోతామని చెప్పి పొద్దున్నే లైన్లో నిలబడి మీకు ఓటేస్తే ఆ ఓటుకు పుట్టింది కదా నీ ఎమ్మెల్యే పదవి, ఆ ఓటుకు పుట్టింది కదా నీ ముఖ్యమంత్రి పదవి. ఇవాళ గ్రామంలో ఆనాడు కేసీఆర్ ఈ షావుకారి గుట్టల భూముల్ని లాక్కొని 300 గజాల చొప్పున ఇస్తా అని చెప్పి ఇప్పటికీ వాళ్ళ కళ్ళలో మట్టి కొట్టిండు అన్నాడు కేసీఆర్. నేను డిమాండ్ చేస్తున్నా, నువ్వు ఎన్నికలలో ఏం మాటిచ్చినావు? కేసీఆర్ పేదల భూములు గుంజుకున్నాడు, కేసీఆర్ పేదల బతుకుల్లో మట్టి కొడుతున్నాడు. నాది ఇందిరమ్మ రాజ్యం, ఇంటింటా సౌభాగ్యం అని చెప్పినావు కదా. ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటా సౌభాగ్యంలో నువ్వు మా షావుకారు గుట్టలకు ఇవ్వాల్సిన భూమిని మొట్టమొదటిగా ఇవ్వు, లేకపోతే నీ భరతం పడతానని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా.